వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఒక్క తీర్పు ఇప్పుడు కుటుంబాలలో చాలా చర్చనీయాంశంగా మారింది. ఇది మన సమాజంలో చాలా ఏళ్లుగా ఉండిపోయినటువంటి ఒక నమ్మకం మీద ఇచ్చినటువంటి తీర్పు. ఇంట్లో పనులంటే కేవలం మహిళలే చేయాలి, వంట వండే బాధ్యత వారిదే. ఒకవేళ గనక ఆ రోజు వంట వండలేకపోయినా కానీ ఏమైనా చేయలేకపోయినా కానీ దానికి చాలా రిగ్రెట్ అవుతూ ఉంటారు మహిళలు. ఇంకా ఏంటంటే అది వాళ్ళ బాధ్యత అన్నట్లు ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో కూడా ఇంట్లో పనులన్నీ చక్కబడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ విషయం మీద నేరుగా స్పందించింది, సంచలన తీర్పు ఇచ్చింది. భార్య పని మనిషి కాదు అంటూ అత్యున్నత న్యాయస్థానం గట్టిగానే చెప్పింది. అసలు ఈ కేసు ఏంటి, సుప్రీంకోర్టు ఎందుకు ఈ తీర్పు ఇచ్చింది, ఇచ్చినటువంటి తీర్పులో పూర్తిగా అసలు ఏం చెప్పింది, భర్తలు కూడా వంట బట్టలు ఉతకటం వంటి పనులు ఎందుకు చేయాలో ముందుగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అసలు ఈ మొత్తం కూడా ఈ అంశంలోకి వెళ్లే ముందల మనం ఒకసారి కనుక మా రిపోర్టర్తో మాట్లాడదాము. దీని గురించి అసలు ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది, దీన్ని మనం ఏ దృక్పథంతో చూడొచ్చు అనే అంశం గురించి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్న వారితో మాట్లాడదాం. ఎస్ రమేష్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించిన డీటెయిల్స్ ఏంటి, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు, దీని గురించి అసలు ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎస్ రేణు, అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు అంటే ఈ గత 2 రోజుల నుంచి కూడా మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా భర్తలందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు వరుసగా మనం చూసాం, అంటే గతంలో గనక పోలిస్తే గతం నుంచి కూడా అప్పట్లో పాత రోజుల్లో అప్డేట్ లేకపోవడం, కొంత ప్రాతకాలంలో ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది కూడా పెళ్లి చేసుకున్నటువంటి భార్యలే ఇంటి పనులు చేయడం, అదేవిధంగా పిల్లలని చూసుకోవడం, ఇంటి పనులు చూసుకోవడం, ప్రతిదీ కూడా భార్యలే గతంలో చూసుకోవడం జరిగింది. అయితే ఇది కాస్త అప్పట్లో కొనసాగింది తప్ప అప్పట్లో ఏదో కాస్త టెక్నాలజీ పెరగకపోవడంతో మహిళలందరూ కూడా ఇంటికి పరిమితమైనటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. గతంలో పెద్ద అంత అభివృద్ధి కూడా నోచుకోలేదు. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ పెరుగుతున్న కొద్దీ రోజు రోజుకి మహిళలు కూడా ఇళ్లలో నుంచి బయటకు వస్తూ ఉన్నారు. అంటే మహిళలు ఇంటికే పరిమితం కాదు, వాళ్ళు కూడా బయటకు వస్తారు, వాళ్ళు కూడా సరిసమానంగా మగవారితో సరిసమానంగానే పని చేస్తారు అనేటటువంటి ఒక మాట మనకు వినబడమే కాదు, మనం కూడా చూస్తూ ఉన్నాం. చాలామంది మహిళలు ఆఫీసులలోకి వెళ్ళి భర్తలతో పాటు భార్యలు కూడా విధుల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. సేమ్ వాళ్ళు కూడా భర్తలు ఎన్ని గంటలు అయితే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళు భార్యలు కూడా 8-9 గంటల పాటు కష్టపడుతూ ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు మెట్లు అసలు ఈ వార్త ఎందుకు ఎక్కింది, సుప్రీంకోర్టు దగ్గరికి, ధర్మాసనం దగ్గరికి ఈ అంశం ఎందుకు వెళ్ళింది అనేది కనుక మనం ఆలోచించుకుంటే, ఒక వ్యక్తి తన భార్య తనకు అన్నం వండి పెట్టడం లేదు, తన బట్టలు ఉతకడం లేదంటూ కూడా ఆ భర్త సుప్రీంకోర్టు మెట్లని ఎక్కి కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేశాడు రేణు. అయితే ఈ వార్తని, అంటే ఈ కేసును చూసినటువంటి సుప్రీంకోర్టు ఒక్కసారిగా భర్తలందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చింది. ఎందుకంటే చాలామంది కూడా భార్య అంటే ఏదో ఒక పని మనిషి లెక్క ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే భార్యలు మొత్తం కూడా ఇంట్లో బట్టలు ఉతకాలి, వంట చేయాలి, ఇంటికే పరిమితం కావాలనేటటువంటి ఒక భ్రమలో చాలా మంది భర్తలు ఉంటారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు మాత్రం చాలా అందరికీ కూడా భర్తలందరికీ కూడా ఒక చురకలు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎటువంటి వాదనలు జరిగాయి కోర్టులో దీని మీద కూడా మనం చూసుకుంటే, ఆ వ్యక్తి ఏం పిటిషన్ వేయటం జరిగింది, దానికి కోర్టు ఏం తీర్పిచ్చింది? ఆయన చెప్పింది ఏంటంటే, మాకు నా భార్య అసలు వంట వండి పెట్టడం లేదు, బట్టలు ఉతకట్లేదు, అసలు నా పైన ఎందుకు ఈ రకంగా నన్ను దూరం పెడతా ఉందని చెప్పేసి తను కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేశాడు. దీన్ని కోర్టు చాలా సీరియస్గా తీసుకున్న తర్వాత భార్యలందరూ కూడా విధుల్లోకి వస్తూ ఉన్నారు, 8-9 గంటల పాటు కష్టపడతా ఉన్నారు. సో కష్టపడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త మాత్రం సోఫాలలో టీవీలు చూస్తుంటూ సోఫాలో కూర్చొని మంచిగా క్రికెట్ మ్యాచ్లు అవి చూసుకొని కూర్చుంటుంటే, భార్యలు మాత్రం దాదాపు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 3-4 గంటలు కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భర్తలు కూడా భార్యతో సరిసమానంగా కష్టపడాలి, భార్య అంటే ఒక పని మనిషి కాదు, జీవితంలో సరిసమానం అని చెప్పేసి కోర్టు చెప్తారు. రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. ఇక ఇప్పుడు మనం అసలు వాస్తవ పరిస్థితిలోకి వెళ్దాం. గతంలో మనం చూసుకుంటే పురుషులు బయటికి వెళ్ళి సంపాదించేవారు, స్త్రీలు ఇంట్లోనే ఉండి పిల్లల్ని ఇంటిని చూసుకునేవాళ్ళు. అది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కూడా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, అది దానికి తగ్గట్లుగా సాగిపోయింది. ఇప్పుడు చూసుకుంటే కనుక రోజులు మారిపోయాయి. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరికీ ఆఫీస్ ఒత్తిడి ఉంటుంది. కానీ ఆఫీస్ నుంచి వచ్చాక భర్త సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటే భార్య మాత్రం అలసిపోయినా సరే నేరుగా వంటగదిలోకి వెళ్లాల్సి వస్తుంది. బట్టలు ఉతకటం, ఇల్లు సర్దటం అన్నీ ఆమెపైనే పడుతూ ఉన్నాయి. దీనివల్ల మహిళలు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే
అనుకోవచ్చు. అంటే ఇప్పుడు కావాలనుకుంటే మెయిట్స్ పని మనుషులు ఉంటూ ఉన్నారు, వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తూ కూడా వాళ్ళు ఉంటారు. కానీ ఏంటంటే ఇక్కడ కూడా బాధ్యతలు భార్య తీసుకొని పని మనిషి ఏం చేయాలి అనేది కూడా పని మనిషి అక్కడ ఉన్నప్పుడు దగ్గర చూసుకొని అవన్నీ కడిగించడం కానీ ఉతికించడం కానీ ఇవన్నీ తానే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అన్నిటికీ మెషిన్స్ వచ్చినప్పటికీ కూడా ఆ మెషిన్స్ దాకా కూడా పూర్తిగా కూడా ఆ మహిళే బాధ్యత తీసుకొని ఆ ఇల్లంతా కూడా చక్కబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదన్నా చెబితే దానికి అంటే ఏ విధంగా రియాక్ట్ అవుతారో మారుతున్న పరిస్థితులను బట్టి కూడా భర్తలు మారటం లేదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళ్దాం. ఇటీవల ఒక వ్యక్తి తన భార్య తనకు వంట పెట్టడం లేదు, వండి పెట్టడం లేదు, బట్టలు ఉతికి ఇవ్వటం లేదు, ఇది తనపై క్రూరత్వం కిందకు వస్తుందంటూ ఆ పిటిషన్లో పేర్కొంటూ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. ఇదంతా మొత్తం చూసిన తర్వాత కోర్టు ఆ సమయంలో ఏం చెప్పిందంటే, భార్య అంటే కేవలం ఇంట్లో పనులు చేసే మనిషి కాదు, ఆమె మీ జీవిత భాగస్వామి, అంటే మీతో పాటు కలిసి బతకటానికి వచ్చినటువంటి వ్యక్తి. మీరిద్దరూ సరిసమానంగా పనులు పంచుకోవాలి తప్పితే ఒకళ్ళ మీద ఒకళ్ళు మొత్తం పనులు వాళ్ళే చేయాలని ఆధారపడటం సరికాదంటూ కూడా ఇంటి పనులన్నీ ఆమె ఒక్కరే చేయాలి అనుకోవటం నీదే తప్పు అంటూ చెప్పింది. పెళ్ళి అనేది ఇద్దరూ కలిసి సాగేటువంటి ప్రయాణం, ఇందులో కష్టాలుంటాయి, పనులు ఇద్దరూ సమానంగా పంచుకోవాలి అని కోర్టు స్పష్టం చేసింది. మహిళలు ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారు అనే అంశం చూద్దాం. ఎందుకంటే ఇవే పనులు మనం చూసుకుంటే కనుక మన తల్లిదండ్రులు చేశారు, అంతకుముందు జనరేషన్స్లో వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు మహిళలు ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారంటే ఆఫీస్లో 8-9 గంటలు పనిచేసి వస్తున్నారు, మళ్ళీ వచ్చిన తర్వాత 3-4 గంటలు పనిచేయటం, వారికి అసలు విశ్రాంతే దొరకటం లేదు. ఒకవేళ భార్య ఏదైనా ఒకరోజు నాకు ఓపిక లేదంటే వంట చేయలేను అంటే నువ్వేం భార్యవు పనులు చేయవా అంటూ విమర్శించడం చాలామందికి పరిపాటిగా మారిపోయింది. అది చాలా తప్పు అంటూ సుప్రీంకోర్టు ఇక్కడ అభిప్రాయపడింది. భర్త కూడా వంటగదిలోకి వెళ్ళి సహాయం చేయాలి, బట్టలు ఉతుకుతుంతో పాటు తోడుండాలి. దీనివల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుందే తప్ప గౌరవం ఏమాత్రం తగ్గదు. సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. మగవారు కూడా ఇంట్లో పనుల్లో తోడు ఉండాలంటారా, లేక పాత పద్ధతే పెద్దవాళ్ళు పెట్టిన రూల్సే కరెక్ట్ అంటారా? ఇప్పటికే చాలామంది భర్తలు మారుతున్నారు, భార్యలకు సహాయము చేస్తున్నారు, ఇది చాలా మంచి పరిణామం. కానీ మీ ఇంట్లో పరిస్థితి ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి.